మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. మహబూబ్ నగర్ సంబంధించి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ చాలా వినూత్నంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకు వారిని చక్కదిద్దేందుకు ఒక కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఒక పిలుపిచ్చారు విజయవంతం చేయాలని. అలాగే ప్రజాపాలన కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు మర్యాదపూర్వకంగా స్వీకరించాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. రాజశేఖర్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకున్న 6 గ్యారంటీ పథకాలకు ఒక రూపు తెచ్చేందుకైతే ప్రయత్నం చేస్తుందని చెప్పదు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 25 తారీఖున ఎస్పీ మరియు కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించి 6 గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆ 6 గ్యారంటీలను అమల్లోకి తెచ్చేందుకు ప్రజల వద్దకే మనం ప్రజాపాలన పేరిట ఈ నెల 28 నుంచి జనవరి 6 తారీఖు వచ్చే నెల 6 తారీఖు వరకు గ్రామాల్లోనే ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండి వారి వద్ద వినతి పత్రాలు స్వీకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి అధికారులందరూ అందుబాటులో ఉండాలంటూ ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి వద్దకే వెళ్లి గ్రామాల్లో వినతులు స్వీకరించాలంటూ కూడా దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేయాలంటూ గ్రామీణ స్థాయిలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అధికారులు ఎవ్వరు కూడా లీవులు పెట్టకుండా అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు తర్వాత మండల స్థాయి అధికారులకు గ్రామ స్థాయి అధికారులకు కూడా సూచనలు చేసినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో భాగంగా 2 గ్యారంటీలు ఇప్పటికే ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఏదైతే చేయుత కింద 10 లక్షల వరకు ఏదైతే ఉచిత ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే ఏదైతే అమల్లోకి తెచ్చింది, మిగతా 4 పథకాలను ఒక రూపు తెచ్చేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని కూడా నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు దీనికి సంబంధించి సమాయత్తం కావాలంటూ కూడా ఆ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులకు సూచించారు. అయితే దీనికి సంబంధించి గ్రామీణ స్థాయిలో ఇప్పటికే చాటింపు ద్వారా డప్పు వాయించాలంటూ కూడా చాటింపు ద్వారా ఆదేశాలు వచ్చినట్టు ఏదైతే గ్రామాల్లో కూడా డప్పు వాయించి ప్రజలకు తెలియజేయాల్సింది కూడా కలెక్టర్ అధికారులకు సూచించారు. మండల స్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి అధికారులు కూడా ఎప్పటికప్పుడు తమ గ్రామాల్లో అందుబాటులో ఉండాలంటూ ప్రజల నుంచి వచ్చే వినతులు మర్యాద పూర్వకంగా వారితో మెలుగుతూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక లైన్ల ద్వారా మహిళల వినతులు స్వీకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రాజశేఖర్, ఒకటి ప్రదీప్, అంటే దీనికి సమయం ఏమైనా కేటాయించినటువంటి పరిస్థితి, తేదీలు అయితే ప్రకటించారు, సమయం ఏమైనా ప్రత్యేకంగా నిర్దేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, లేకపోతే ప్రభుత్వ సమయం ఏదైతే ఉందో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అలాంటి సమయాన్ని నిర్దేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ప్రధానంగా దరఖాస్తులు స్వీకరణ అయిన తర్వాత దాని ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి పథకానికి అర్హులు కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి లేదు రేషన్ కార్డుకి సంబంధించి. సో అది ప్రామాణికం అవుతుంది కాబట్టి, సో రేషన్ కార్డు సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి దానికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం ఉంది అధికారులు. అయితే ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో గతంలో ఉన్న రేషన్ కార్డులన్నీ తొలగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఇప్పటికే సూచనలు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అర్హులందరికీ ఏదైతే తాము ప్రతిపాదించిన నియమ నిబంధనలకు కట్టుబడి రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ ఏదైతే గతంలో ఉన్న దాదాపు 2 లక్షలకు పైచిలకు రేషన్ల కార్డులు కూడా రద్దు చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవలపై కూడా అధికారులు ఈ ప్రజాపాలనలో దృష్టి పెట్టాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గతంలో పెండింగ్ ఉన్న ఏదైతే ప్రజల నుంచి వచ్చిన వినతులు పెండింగ్ ఉన్నాయో అవి కూడా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుందో దాంట్లో కూడా మళ్ళీ అవే అంశాలు వచ్చేందుకు వీలుంటుంది. అవి కూడా పరిష్కరించే దిశలో కూడా అధికారులు చొరవలు చూపాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సానుకూల ఉందంటూ ఏదైతే
ఆ, ప్రజల వద్దకే పాలన నేపథ్యంలో ప్రజలకు ఏదైతే పారదర్శకమైన ఏదైతే పాలన అందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అధికారులకు కలెక్టర్ సూచించిన నేపథ్యంలో అధికారులు కూడా అదే విధంగా అదే స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా అధికారులకు ఏదైతే కలెక్టర్ సూచన చేయడం జరిగింది. గతంలో ఏదైతే రేషన్ కార్డుల విషయంలో రేషన్ కార్డులు ఇవ్వకుండా కూడా కొన్ని ఏదైతే కొంతమందికి అంటే భారీ స్థాయిలో రేషన్ కార్డులు కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో ఈసారి అర్హులకు ఎవరైతే అర్హులు ఉన్నారో రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూడా తమ ప్రభుత్వం ముందుకు వస్తుందంటూ అదే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా అది కలెక్టర్ అధికారులకు సూచించారు. దానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ ఎవరైతే రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో వారికే ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు కూడా అమలు చేసే యోచనలో కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రజల నుంచి వచ్చే వినతులను కూడా సానుకూలంగా తీసుకొని ఏదైతే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మర్యాద పూర్వకంగా వారి వినతులు స్వీకరించాలంటూ అయితే దీనికి సమయం అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమయం ఉంటుందని కూడా అధికారులు ఇప్పటికే చెప్పిన నేపథ్యం. అయితే గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ వినతి తీసుకునే ఇందుకు అయితే అధికారులు సమాయత్తం అవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామీణ స్థాయి అధికారి నుంచి మండల స్థాయి అధికారులకు కూడా కలెక్టర్ల ద్వారా ఆదేశాలు అందినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది రాశి.